సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతలందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనే నినాదంతో చెలో హైదరాబాద్ చేపట్టింది. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణం నుండి పెద్ద ఎత్తున నేతన్నలు తరలి వెళ్లారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో పవర్ సమస్య, ఆ పవర్ సంబంధించింది థర్డ్ కేటగిరీ కేటాయించడం, ఫోర్త్ కేటగిరీ నుండి సబ్సిడీ కొనసాగిస్తుందని తొలగించి మరి థర్డ్ కేటగిరీని కేటాయించడం వల్ల ఇక్కడ 8.5 యూనిట్కి ఛార్జీలు విధించడం వల్ల మొత్తం పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. దాంతోపాటు గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఆర్డర్లు మొత్తం బతుకమ్మ చీరలు బంద్ చేయడం వల్ల ఇక ఏకాఏకీ కార్మికులకు ఉపాధి పోయింది. మరి దానివల్ల ఫలితంగా ఇప్పుడు ఉపాధి లేక మరి చాలామంది కార్మికులు 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 7 నెలల పని లేదు, తీవ్ర ఇబ్బందులు కూడా అవుతా ఉన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నేతలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సమస్య ఇప్పటికైనా పట్టించుకోలేదు. ఇప్పుడు మరి ఈ ధర్నాతోడైనా ప్రభుత్వం మరి పట్టించుకోవాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్తో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి కక్ష సాధించి జోలి కొనుక్కోకుండా మరి ఇక్కడ వస్త్ర కాపాడాలని నేతలను రక్షించాలని వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.